అందరిలానే నేను ఎప్పటి నుంచో ఐఫోన్ కొందామని అనుకుంటున్నాను. నేను మిగతా వాళ్ళలాగా అందమైన ఫోటోలు తీయాలి, యూట్యూబ్ వీడియోలు తీయాలి, ఎప్పటి నుంచో తీయాలనుకుంటున్న ఆ షార్ట్ ఫిల్మ్ ఫినిష్ చేయాలి. Who doesn't like the Apple logo, right? నేను ఐఫోన్ కొనుక్కుంటాను. మా నాన్న ఇచ్చిన ఎక్స్ప్రెషన్కి నేనే ప్రతి నెల డబ్బు దాచడం మొదలుపెట్టాను. అదేలే, దాచే ప్రయత్నం చేస్తున్నాను. కొన్ని రోజుల తర్వాత నా ఫ్రెండ్ కూడా ఐఫోన్ కొనేసాడు. దానితో మనం ఎప్పుడు కొంటాను రా అన్న బాధ నాలో విపరీతంగా పెరిగిపోయింది. వాడు చెప్తే వించావుడు. అప్పుడే నరసింహ సినిమాలో రజనీకాంత్ కి గ్రనేట్ దొరికినట్టు ఆ భగవంతుడే నీకు అండగా ఉన్నాడు నరసింహ. ఒక అద్భుతం జరిగింది. యాపిల్ ఐఫోన్ ని బడ్జెట్ లో రిలీజ్ చేసిందన్న న్యూస్ తెలిసింది. లడ్డు కావాలా నాయనా? ఈ విషయం తెలంగాణ నేను వెంటనే సేవింగ్స్ మనతో అవ్వదని చెప్పి నా క్రెడిట్ కార్డు తీసుకుని స్ట్రైట్ గా యాపిల్ వెబ్సైట్కి వెళ్తే ఆ ఫోన్ ప్రైస్, దాని ఖరీదు 60,000 రూపాయలు. iPhone 16e joins the iPhone 16 family as its most affordable member. Affordable member. మండుతున్నట్టుంది. యాపిల్ 60,000 రూపాయల ఫోన్ ని బడ్జెట్ ఫోన్ అంటుంది. 60,000 రూపాయలు అంటే సుమారుగా 5,000 రూపాయలు ఈఎంఐ పడుతుంది పర్ మంత్. బికాస్ ఎందుకంటే మనం ఎక్కువ ఫోన్లు ఈఎంఐలో కొంటాం. అంటే ఒక టిపికల్ మిడిల్ క్లాస్ ఇండియన్ శాలరీకి మోర్ దెన్ 10%. టిపికల్ ఇండియన్ మిడిల్ క్లాస్ శాలరీ అరౌండ్ 45,000 to 50,000 రూపీస్ ఉంటుంది. దీని ఈఎంఐ మోర్ దెన్ 10% ఉంది. ఒకవేళ నెల జీతం 45,000 అయితే ఎంత? 1200 సార్. అంతేనా? పెట్రోల్ రేట్లు బాగా తగ్గినట్టు ఉన్నాయి కదా. అవునండి. సో ఇది బడ్జెట్ ఫోన్ కాదు. సో లెట్స్ యాక్చువల్లీ ఎగ్జామిన్ ఈ ఫోన్లో మనకేం దొరుకుతుంది అని. 2025లో సింగిల్ లెన్స్ ఉన్న కెమెరా ఫోన్ని అస్సలు కొనకూడదు. సింగిల్ లెన్స్ ఉండడం వల్ల ఈ ఫోన్, మనం ప్రతి వారం ఐఫోన్ కొనేది కెమెరా వల్ల. ఐఫోన్ కొనాలని నేను చిన్నప్పటి నుంచి కలగంది కెమెరా వల్ల. అందరూ కెమెరా కోసమే కొనాలనుకుంటారు. యాపిల్ అక్కడే కాంప్రమైజ్ చేసింది. సింగిల్ కెమెరా ఉండడం వల్ల దీంట్లో సినిమాటిక్ మోడ్ ఉండదు. దట్స్ అ బిగ్ నో. వెనకాల ఈ ఫోన్ ఈ వీడియో వెనకాల అది బ్లర్ అవుతుంది కదా, అది సినిమాటిక్ మోడ్ వల్ల. మీరు షార్ట్ ఫిల్మ్స్ తీయాలన్నా, యూట్యూబ్ వీడియోస్ తీయాలన్నా మీకు సినిమాటిక్ మోడ్ చాలా అవసరం. అది లేదు ఇందులో. సింగిల్ కెమెరా సిస్టమ్ ఉన్న ఫోన్ మీరు కొనుక్కోకూడదు. ఒకసారి మీరు 2 లెన్స్లకు అలవాటు పడిపోయిన తర్వాత అల్ట్రా వైడ్ లెన్స్ అండ్ వైడ్ లెన్స్ ఉండడం వల్ల మీరు బెటర్ షార్ట్స్ తీయగలరు, బెటర్ వీడియోస్ తీయగలరు. ఇలా ఎవరైనా అలాగే షార్ట్ ఫిల్మ్స్ చేయాలని ఇంట్రెస్ట్ ఉంటే దానికి అది ఉపయోగపడుతుంది. మీకు 2 లెన్స్ ఉండడం చాలా అవసరం. పైగా 60,000 పెడుతూ మీకు సింగిల్ లెన్స్ రావడం అనేది దట్స్ అ బిగ్ నో. నో అంటే నో. 3/4 పెట్టుకో. ఓకే సార్. బ్యాక్గ్రౌండ్ కరెక్ట్ గా చూసుకో. అలాగే సార్. ఫోకస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఫోకస్ ప్రాబ్లం ఉండదు సార్. యూ క్యారీ సార్. రెడీ. యా ఫెంటాస్టిక్. ఓ దట్స్ గ్రేట్. జస్ట్ మినిట్. ఐ వాంట్ దట్. యా. ఇందులో ఈ మోడల్లో ఐఫోన్ 16లో డైనమిక్ ఐలాండ్ లేదు. డైనమిక్ ఐలాండ్ ఫస్ట్ టైం రిలీజ్ అయినప్పుడు 14 ప్రోకి రిలీజ్ చేసినప్పుడు జనాలు చాలా ఎక్సైట్ అయ్యారు. అండ్ ఎప్పుడైతే దాన్ని నాన్ ప్రో మోడల్స్కి పుష్ చేశారో, ఐఫోన్ 15కి కూడా ఇచ్చారో అరౌండ్ 2023లో అనుకుంటా, ఇంకా ఎక్కువ ఎక్సైట్ అయ్యారు జనాలు. నేను డైనమిక్ ఐలాండ్ పెద్దగా వాడను, బట్ ఇఫ్ యు ఆర్ సంబడి హూ లైక్స్ డైనమిక్ ఐలాండ్, ఐఫోన్ 16లో ఆ ఫీచర్ లేదు. I love the dynamic island. Really? Like, What for? oh, everything. When you're ordering an Uber, DoorDash, Uber Eats, like Uber Eats puts you have to understand, I don't cook at all. So every single meal is being delivered to me. And I get that nice little counter up at the top where it says, your food will be there in 20 minutes, 15 minutes, you know? And it's great for multitasking. When I'm listening to a podcast, I'll touch the top to basically just have my little Spotify window and change songs. Yeah, that's nice. అది కాకుండా ఇంకో బమ్మర్ ఏంటంటే మ్యాక్సేఫ్ లేదు దీంట్లో. మ్యాక్సేఫ్ నేను వాడతాను, మ్యాక్సేఫ్ యాక్సెసరీస్ నేను వాడతాను, అంటే వాలెట్ అవి పెట్టుకుంటాను. అలానే
పవర్ బ్యాంక్ కూడా వాడతాను. ఇందులో వైర్లెస్ ఛార్జింగ్ ఉంది, ఐఫోన్ 16లో వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. బట్ అది పాత డిజైన్, అంటే 5 watts వరకు సపోర్ట్ చేస్తుంది, స్లోగా అవుతుంది. మ్యాక్సేఫ్ 15 watts అనుకుంటా. సో కొత్త మ్యాక్సేఫ్ లేదు. అండ్ మ్యాక్సేఫ్ యాక్సెసరీస్ ఒకవేళ వాడాలంటే మీరు మ్యాక్సేఫ్ సపోర్టెడ్ కేస్ తీసుకొని దాని ద్వారా యాక్సెసరీస్ వాడచ్చు. నేటివ్గా మ్యాక్సేఫ్ సపోర్ట్ లేదు. ఈ తొక్కల చెట్ట ఎక్కడ పెట్టుకునేది చెప్పు, ఎక్కడ పెట్టుకుని, ఎక్కడ పెట్టుకోమంటే అక్కడ పెట్టేసుకుంటాను, చెప్పు ఎక్కడ పెట్టుకున్నావు. సో ఈ ఫోన్ ఎందుకు కొనాలి అంటే యాపిల్ లోగో కోసం, ఇంకా యాపిల్ ఇంటెలిజెన్స్ దేనికైతే ఎక్కువ ఫీచర్స్ కూడా లేవు ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం. యాపిల్ ఇంటెలిజెన్స్ అంటే ఏఐ, వాళ్ళు ఏఐ అనకుండా యాపిల్ ఇంటెలిజెన్స్ అంటారు. యాపిల్ ఏఐలో చెప్పుకోదగ్గ ఫీచర్స్ ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం లేవు. మీకు దొరికేది రెండే దీనివల్ల, పాత డిజైన్, దానికి తోడు సింగిల్ కెమెరా సిస్టమ్. లోపలేం లేదు డొల్లా. ఐడియలీ ఐఫోన్లు గ్రేట్ ఇండియన్ సేల్లో కానీ లేదా బిగ్ బిలియన్ డేస్లో కానీ కొనుక్కోవాలి. లేదు ఫర్ సమ్ రీజన్ మీరు ఇప్పుడు ఫోన్ కొనాలి అండ్ దట్ సపోజ్ టు బి అన్ ఐఫోన్ అనుకోండి, దెన్ యూ విల్ హ్యావ్ టు ఐఫోన్ 16 ఇస్ అ గుడ్ ఆప్షన్. ఐఫోన్ 16 కొనడానికి ట్రై చేయండి. అదేంటి సంగతి అలా జరిగిందండి. కాబట్టి అది వాళ్ళ వీడియో. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలా చేస్తే ఎక్కువ మందికి వీడియో వెళ్తుంది. అండ్ రెండు, ఒకవేళ మీకు ఇలాంటి టెక్ వీడియోస్ ఫ్రమ్ అ ఫైనాన్షియల్ లెన్స్ దాంట్లో నచ్చినట్లయితే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇంకా ఇలాంటి వీడియోస్ తీసుకురావడానికి ట్రై చేస్తాను. దిస్ ఇస్ DSSR అండ్ signing off.